దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన యోనాని మనం చూస్తాం. నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. దేవుడు చెప్పింది ఒక మాట, దేవుడు చూపించిన పట్టణము ఒక పట్టణము, కానీ యోనా వెళ్ళింది ఇంకో ప్లేస్కి, ఇంకొక పట్టణానికి. ఎక్కడి నుండో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడట. అమ్మ మరలా చెప్తున్నాను, దేవునికి విరోధముగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవునికి దూరంగా ఉండి మనము, మన పిల్లలము, మన కుటుంబాలు దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. ఒకవేళ దేవుని సన్నిధికి మనము దూరమై పారిపోతుంటే కీడు మనల్ని పట్టుకుంటుంది. దేవుని సన్నిధిలో నుండి మనము తొలగిపోయినప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు, దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయినప్పుడు, దేవుని సహవాసమును కోల్పోయినప్పుడు, దేవునితో ఉన్న అనుబంధాన్ని కోల్పోయినప్పుడు కీడు మన మీద ఏలుబడి చేస్తుంది.